ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా స్పైసీగా టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే 5 అంటే 5 మినిట్స్ ఎలాంటి మసాలాలు వాడకుండా కారం కల్లేమాకు ఫ్లేవర్ తో వేడి వేడిగా ఈ తాలింపు అన్నాన్ని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఎలాగో స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్ లోకి ది బెస్ట్ తాలింపు అన్నాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. అన్నాన్ని చాలా మంది చేస్తుంటారు, కానీ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే అత్రిపోతుంది. సడిదికి ముక్కు పట్టి నోరంతా టేస్ట్ ఉండదు కదా, అలాంటప్పుడు ఇలాంటి తాలింపు అన్నాన్ని వేడి వేడిగా తినాలి, కానీ నోటికి పట్టిన తుప్పు వదిలిపోతుంది. మరి అది ఎంత సింపుల్ గా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తా. చలో, చాలా మంది ఇంట్లో చల్లన్నం నార్మల్ గా మిగులుతూనే ఉంటది. మా ఇంట్లో చల్లన్నం మిగిలిన ప్రతిసారి నేను ఈ తాలింపు అన్నానో పులిహారనో టమాటో రైసో ఎగ్ రైసో చేసేస్తూ ఉంటా, కానీ ఈ రోజు మా ఇంట్లో అన్నం మిగలేదు, అందుకని వేడన్నంతోనే తాలింపు అన్నాన్ని అయితే చూపిస్తున్నా. ముందుగా ఒక గిన్నె తీసుకొని చల్లన్నం అయితే చల్లన్నం, వేడన్నం అయితే వేడన్నం వేసుకొని మనం తినే దాన్ని బట్టి మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. చాలా మంది ఈ స్టేజ్ లోనే ఎల్లిపాయలు దంచేస్తారు, కానీ నేను ఎల్లిపాయలు వేయకుండా అల్లం ఎల్లిపాయ వేస్తున్నా. దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. టేస్ట్ ని ఇంకాస్త పెంచడానికి కల్లేమాకును కూడా ఫ్రెష్ గా రుబ్బి వేసాను. మా ఇంట్లో ఫ్రెష్ గా రుబ్బిన అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను అది వేసాను. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఎల్లిపాయలు కూడా దంచేసుకోవచ్చు. నాకు కారం అంటే పిచ్చి, అందుకనే కొంచెం స్పైస్నెస్ కోసం గరం మసాలా కూడా వేసేసి అంతా ఒకటేసారి మంచిగా కలుపుకోండి. కలుపుకోవడంలోనే ఉంటుంది టేస్ట్. మొత్తం స్పూన్స్ తో గంటలతో కాకుండా మంచిగా 5 ఏళ్లు పెట్టి కలుపుకోండి, సూపర్ గా ఉంటుంది. కలుపుకున్న అన్నాన్ని ఇంకా సింపుల్ గా తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 పావుల నూనెను పోసుకోండి. అందులో ముందుగా జీలకర్ర ఆవాలు వేసేసి పల్లీలు వేయండి. పల్లీలు తర్వాత శనగపప్పు, గుండుపప్పు ఇట్లా ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఇందులో కూడా కల్లేమాకును వేయండి. ఇవి కొంచెం గోలిన తర్వాతనే మనం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసామనుకోండి, శనగపప్పు పల్లీలు గోలేంత వరకు అవి మాడిపోతాయి. ముందుగా ఇవన్నీ గోలిన తర్వాత మనం పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు వేసుకోవాలి. చాలా మంది తాలింపు అనగానే చేసే మిస్టేక్ ఇదే. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పల్లీలు శనగపప్పు గుండుపప్పు వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. అలా వేస్తే అవి గోలేంత వరకు ఇవి మాడిపోతాయి కాబట్టి టేస్ట్ అంతా బాగోదు. ఇవన్నీ కొంచెం మంచిగా గోలిన తర్వాత ఇందులో కొంచెం పసుపును కూడా వేసుకోండి. ఇది స్పెషల్ గా మా పిల్లల లంచ్ బాక్స్ లోకి చేస్తున్నా. నిజానికైతే టేస్ట్ ఉండాలని చెప్పేసి ఇవన్నీ వేసాను, కానీ మా పిల్లల లంచ్ బాక్స్ లోకి ఇవి ఏవి ఉండొద్దు అసలు. ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఈ కల్లేమాకు ఇవంటేనే మా పిల్లలకి చాలా ఎలర్జీ. అసలు ఇవన్నీ బలం తినాలరా బాబు అని నేను ఎంత మొత్తుకున్నా నా మాట అసలుకే వినరు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. తాలింపు అయితే మంచిగా వేగింది. ముందుగా మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ ముక్కుట్లో వేసేసి కలుపుకోవాలి. తాలింపులో వేసిన ప్రతి ఒక్క ఐటమ్ అన్నానికి మంచిగా తాకేలాగా కలుపుకోవాలి. మీద కలుపుకొని అస్సలకే తినద్దు, లోపల నుంచి మరలేస్తూ కలుపుకోవాలి. అలా పొగలుగా వస్తున్న అన్నాన్ని వేడి వేడిగా మనం ఉల్లిగడ్డలో లేకుంటే ఆమ్లెట్ తో తింటే మాత్రం ఉంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ మాత్రం ఆమ్లెటే. చాలా మంది పోపు దినుసులో గుడ్డును కూడా వేసేసి చేసుకుంటారు, కానీ అంత బాగోదు, నీసు వాసన వస్తుంది అన్నం చల్లగైన కొద్దీ. అందుకే నేను ఎప్పుడు చేసినా కూడా అస్సలు ఎగ్గు వేయను, పైనుంచి ఆమ్లెట్ వేసుకొని తింటేనే దీని టేస్ట్ సూపర్ డూపర్ గా హిట్ అయిపోతుంది. ఎలాంటి వెజిటేబుల్స్ కట్ చేసే శ్రమ లేకుండా సింపుల్ గా 5 అంటే 5 మినిట్స్ లో చేసుకోవచ్చు. నేను వీడియో తీస్తూ చేశాను కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది. అన్నాన్ని కింద మీద మరలేస్తూ వేడి వేడిగా పొగలు వెళ్తున్న అన్నాన్ని ప్లేట్ లో పెట్టుకొని అంచుకు ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్. అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు.